ఆదిదేవుడైన వినాయకుడికే కాదు, వినాయకుని యొక్క తండ్రి అయిన శివునికి కూడా చాలా ఇష్టమైనవి ఈ తెల్ల జిల్లేడు పువ్వులు. ఇంతటి విశిష్టత కలిగినటువంటి తెల్ల జిల్లేడు పువ్వులని మాలగా కట్టి అందంగా ఏ విధంగా మాలను తయారు చేయవచ్చు అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. మరి ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నవి తెల్ల జిల్లేడు పువ్వులు. ఇలా తెల్ల జిల్లేడు పువ్వులతో పాటుగా వంగ పువ్వు రంగులో ఉన్నటువంటి జిల్లేడు పువ్వులు కూడా ఉంటాయండి. వాటినైతే పూజకు ఉపయోగించరు. ఈ తెల్ల జిల్లేడు పువ్వులను మాత్రమే మనం పూజకు ఉపయోగిస్తూ ఉంటాము. ఈ తెల్ల జిల్లేడు పువ్వులు చెట్టుకి గుత్తులుగా కాస్తూ ఉంటాయండి. కాబట్టి వీటిని ఆ గుత్తుల నుండి విడిగా చేసుకుని ఆ తర్వాత పువ్వుల మాల మనం ఎలా అయితే కట్టుకుంటామో ఆ విధంగానే కట్టవచ్చు. ఇందులో మొగ్గలు ఎక్కువగా ఉంటాయి. ఇదిగోండి, వీటిని మొగ్గలు అంటారు. ఈ మొగ్గలను ఇలా మాలగాను కట్టవచ్చు, లేదా సూది దారం పెట్టి గుచ్చను గుచ్చవచ్చు. ఆ విధంగా ఉన్నటువంటి మాల కూడా చాలా అందంగా కనబడుతుంది. తెల్ల జిల్లేడు వేర్ల మీద గణపతి నివసిస్తాడు. తెల్ల జిల్లేడు పువ్వు సూర్యగ్రహానికి చెందినది కాబట్టి జాతకంలో సూర్యుని స్థానం వల్ల కలిగే నష్టాలు, ప్రతికూలతలు తొలగిపోతాయట. అర్కపుష్పం అంటే జిల్లేడు పువ్వు అని అర్థం. వినాయక చవితి రోజు చేసుకునే వరసిద్ధి వినాయక పూజా విధానంలో ఏకవిశంతి ప్రతి పూజలో ఈ అర్కపత్రం ఆకు 20వది. మనం ఏ పూజ చేసినా సరే ముందుగా వినాయకునికి పూజలు చేస్తూ ఉంటాం. కాబట్టి ఆదిదేవుడైన వినాయకుని యొక్క అనుగ్రహం శీఘ్రంగా కలగాలి అంటే ఇలా తెల్ల జిల్లేడు పువ్వులతో మాలగా చేసి వినాయకునికి సమర్పించినట్లయితే మీరు అనుకున్న కోరికలు త్వరగా నెరవేరుతాయట. గుత్తులుగా కాసేటటువంటి ఈ తెల్ల జిల్లేడు పువ్వులను ఈ విధంగా చక్కగా మాలగా కూర్చి స్వామివారికి అలంకరణ చేసినట్లయితే స్వామివారు ఎంతో ఉప్పొంగిపోతారట. పిల్లలు చదువులో నెమ్మదిగా ఉన్నట్లయితే, అంటే చదువుతున్నది అర్థం చేసుకోకపోయినా లేదా మందస్తుగా ఉన్నట్లయితే వారి చేత ప్రతి బుధవారం కూడా వినాయకునికి ఇలా తెల్ల జిల్లేడు పూల మాలను సమర్పించినట్లయితే వినాయకుని యొక్క అనుగ్రహం వల్ల చదువులోనూ జీవితంలోనూ ఎదుగుదల సాధిస్తారట. తెల్ల జిల్లేడు పూల మాల కొంచెం బరువుగానే ఉంటుందండి. అందుకు కానీ ఇలా తెల్ల జిల్లేడు పూల యొక్క కాండాన్ని ఈ విధంగా కట్టినట్లయితే పూల మాల కిందకి పడిపోకుండా పట్టం మీద జారిపోకుండా నిలిచి ఉంటుంది. బంగారు పువ్వులు మీలో ఎంతమందికి తెలుసు? బంగారు పువ్వులు అంటే ఏవో కాదండి, కదంబం పువ్వులనే బంగారు పువ్వులు అని అంటారు. అమ్మవారికి ఈ పూలతో పూజించినట్లయితే బంగారు పువ్వులతో పూజించినటువంటి ఫలితం దక్కుతుందట. కదంబం పువ్వులు చూడడానికి పిల్లలు ఆడుకునే చిన్న సైజు బాలులాగా కనిపిస్తుంది. కాబట్టి చిన్న సైజు బంతిలో కనిపించే వీటినే కదంబం పువ్వులు అని అంటారు. ఈ కదంబం పువ్వులతో మాలను ఏ విధంగా తయారు చేయవచ్చు అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందామా. మరి కదంబం మొక్కని రుద్రాక్షాంబ అని కూడా పిలుస్తారు. సాక్షాత్ పార్వతీదేవి స్వరూపం ఈ వృక్షం. ఒక్క మాటలో చెప్పాలి అంటే పార్వతీదేవి అమ్మవారు తల విరబోసుకున్నట్లుగా ఏ విధంగా ఉంటారో ఆ విధంగా ఉంటుందట ఈ మొక్క. మీలో ఎంతమందికి కదంబం పువ్వులు తెలుసు అనే విషయాన్ని కూడా కింద కమెంట్ సెక్షన్లో ఒక చిన్న కమెంట్ ద్వారా తెలియచేయండి. ఈ కదంబం పువ్వులని అచ్చంగా ఏ విధంగా మాలగా కట్టవచ్చు, లేదా కదంబం పువ్వులతో ఆకులను కూడా జోడించి కట్టవచ్చు. కాబట్టి అందంగా మాలను తయారు చేసి అమ్మవారికి ఏ విధంగా అలంకరణ చేయవచ్చు అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. మరి లలిత సహస్రనామాలలో కదంబ వనవాసినిగా అమ్మవారిని పిలుస్తూ కొలుస్తారు. చెట్టంతా కూడా పువ్వులు ఉండకపోయినప్పటికీ చివర కొమ్మలకి గుత్తులుగా ఈ కదంబం పువ్వులైతే పూస్తూ ఉంటాయండి. చూడడానికి కదంబం పువ్వు బంతిలా ఉన్నప్పటికీ కూడా వాటికి ఆధారంగా పువ్వు కాడ కూడా ఉంటుందండి. కాబట్టి పువ్వులు గుచ్చేటప్పుడు లేదా మాలగా కట్టేటప్పుడు ఆ కాడ అనేది అడ్డుగా ఉంటుందని ముందుగా కాడలన్నీ తీసేస్తున్నాను. ఒక కదంబం పువ్వుకి మరొక కదంబం పువ్వుకి మధ్యలో ఆకులను వేసి కట్టవచ్చు, లేదా గులాబీ పువ్వులు, చామంతి పువ్వులు ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా వేసి కట్టవచ్చు. అలానూ అందంగా ఉంటుంది. లేదా అచ్చంగా కదంబం పువ్వులతోని అమ్మవారికి మాలగా వేయాలి అనుకున్నప్పుడు ఈ విధంగా ఈ చిన్న చిట్కా అయితే ఉపయోగించండి. చాలా సులభంగా ఈ కదంబం పువ్వులనైతే మనం మాలగా తయారు చేయవచ్చు. కదంబం పువ్వులు మాలను తయారు చేసేటప్పుడు ఇన్ని పువ్వులు లెక్కగా ఉండాలని అయితే ఏమీ లేదండి. ఎన్ని పువ్వులు ఉన్నా సరే మనం మాలగా తయారు చేయవచ్చు. దేవతా వృక్షాలు ఎక్కడ ఉన్నా కూడా అక్కడ పాజిటివిటీ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇళ్ల దగ్గర కదంబ వృక్షం పెంచవచ్చునా అంటే పెంచవచ్చండి. ఈ పువ్వులు కోసిన తర్వాత 3 రోజుల పాటు అయితే ఉంటాయండి. 4వ రోజు నాడు ఈ పువ్వులపైన ఉన్నటువంటి రేకులన్నీ కూడా ఊడిపోతాయి. కాబట్టి నేను ఇక్కడైతే కొంచెం పసుపు తీసుకున్నాను, ఒక తెల్లటి దారం తీసుకున్నాను, కొద్దిగా పసుపులో నీళ్లు వేసి ఈ తెల్ల దారాన్ని అంతటిని కూడా పసుపుగా తయారు చేస్తున్నాను. అమ్మవార్లకి మనం ఈ కదంబం పువ్వులని ఈ విధంగా కుట్టేటప్పుడు మాత్రం పసుపు దారంతో కుడితే మంచిదండి. అయితే ఇక్కడ నేను తీసుకున్న కాటన్ థ్రెడ్ అనమాట. ఈ కాటన్ థ్రెడ్తో కనుక కుట్టినట్లయితే మీకు పువ్వులు అనేవి అటు ఇటు జరగకుండా ఒక దగ్గర నిలిచి ఉంటాయి. అలాగే దేవుని పటాలకి ఈ మాల అలంకరణ చేసేటప్పుడు చాలా అందంగా కనిపిస్తాయి. అలాగే కదంబం పువ్వులు ఎక్కడ ఉంటే అక్కడ మంచి సువాసన పరిమళం అనేది వెదజల్లుతూ ఉంటుంది. ఇలా కనిపిస్తున్నటువంటి ఈ కదంబం పూలని మాలగా కట్టడం అయితే సాధ్యం కాని పని అండి. అందుకే నేను ఏం చేస్తున్నానంటే సూది దారం ఎక్కించి ఇక్కడ నేనైతే గుచ్చుతున్నాను అనమాట. సూది దారంతో గుచ్చినప్పటికీ కూడా అంత తేలికగా అయితే మాత్రం ఈ పూలను గుచ్చలేమండి. కొంచెం గట్టిగా స్ట్రాంగ్గా ఉంటాయన్నమాట పువ్వులు అనేవి. అందుకు కానీ నేను ఏం చేస్తున్నానంటే
పువ్వు కాడ ఉంది కదండి, కాడ వైపు తీసినప్పుడు ఒక చిన్న రంధ్రంలా కనిపిస్తుంది. ఆ భాగంలో కనుక సూదిని గుచ్చినట్లయితే పువ్వు లోపలికి మొదల భాగం నుంచి చివరి భాగం వరకు దిగి అప్పుడు పువ్వు అనేది మీకు ఈజీగా మీకు కుట్టడానికి కుదురుతుందనమాట. నేను పువ్వును గుచ్చేటప్పుడు ఈ విధంగా అంతా సరి చేసుకొని ఎక్కడ రంధ్రం ఉందో చూస్తున్నాను. ఈ చిన్న చిట్కా కనుక ఉపయోగించినట్లయితే మీకు కదంబం పువ్వులు అనేది గుచ్చడం చాలా ఈజీ అవుతుంది. ఒక్కొక్క కదంబం పువ్వు గుచ్చిన తర్వాత ఆకులు కానీ పువ్వులు కానీ ఇతర రకాల పువ్వులనైనా సరే అలంకరణగా మధ్యలో గుచ్చి పువ్వుల మాల అయితే తయారు చేయవచ్చండి. ఈ విధంగా సులభంగా చాలా తక్కువ సమయంలోనే కదంబం పువ్వుల మాలను అయితే తయారు చేయవచ్చు. ఇలా పువ్వుల మాల గుచ్చిన తర్వాత కొంచెం బరువుగానే ఉంటుందండి. మాల అయితే మాత్రం తేలికపాటిగా ఉండదు. కనకాంబరాల మాల చాలా తేలికగా ఉంటుంది కదా, ఆ విధంగా అయితే తేలికపాటిగా ఈ కదంబం పువ్వుల మాల అయితే ఉండదు. కొంచెం బరువుగానే ఉంటుంది. పటానికి అలంకరణ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అలంకరణ చేయవలసి ఉంటుంది. కదంబం పూలు ఇలా గుచ్చేటప్పుడు కొన్ని పూరేకులు అయితే ప్లేట్లో పడిపోయినాయి కదండి, వాటిని కూడా జాగ్రత్తగా పక్కన ఉంచాను. అమ్మవారికి అభిషేకం చేసేటప్పుడు కదంబం పూల రేకులతో కూడా అభిషేకం చేయవచ్చు. ఈ కదంబం పూల మాల శక్తి స్వరూపమైన ఏ అమ్మవారికైనా సరే అలంకరణ చేయవచ్చు. శ్రావణ మాసంలో ఈ కదంబం పూలు ఎక్కువగా పూస్తూ ఉంటాయి. కాబట్టి ఈ శ్రావణ మాసం లక్ష్మీదేవి అమ్మవారికి కదంబం పూలతో మాలను తయారు చేసి వేయడానికి ప్రయత్నించండి. తెల్లజిల్లేడు పూలతో రెండో రకంగా మాలను ఏ విధంగా తయారు చేయవచ్చు అనే విషయం ఇప్పుడు తెలుసుకుందామండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, తెల్లజిల్లేడు పువ్వే మీకు ఏనుగుని యొక్క తొండాన్ని పోలినట్టుగా కనిపిస్తుంది కదండి. ఎంతో అందంగా కనిపిస్తున్నటువంటి తెల్లజిల్లేడు పువ్వులో ఉన్నటువంటి ఈ చిన్నటి మొక్కతోనే ఇప్పుడు మనం మాలను అయితే తయారు చేయవచ్చు. తెల్లజిల్లేడు పువ్వు మధ్యలో ఉన్నటువంటి బడ్లా కనిపిస్తుంది కదా, ఏనుగు తొండంలా కనిపించేటటువంటి ఈ చిన్నటి మొక్కతోనే ఇప్పుడు మనం మాలను తయారు చేయవచ్చండి. పువ్వుని వెనక్కి రేఖలు ఇలా నొక్కినట్లయితే మధ్యలో ఉన్న భాగం ఈ విధంగా వచ్చేస్తుంది. పువ్వుగాను మాలను కట్టవచ్చు, లేదా ఈ విధంగాను తెల్లజిల్లేడు పువ్వులతో మొగ్గలుగా గుచ్చవచ్చు. చాలా అందంగా కనిపిస్తుంది. మాల తయారు చేసిన తర్వాత విగ్రహాలకు కానీ లేదా స్వామివారి పటాలకు కానీ అలంకరణ చేసినప్పుడు చాలా అందంగా కనపడుతుంది. పెద్ద పెద్ద పనులు మొదలు పెట్టేటప్పుడు ముందుగా వినాయకునికి ఇలా తెల్లజిల్లేడు పూలతో లేదా గరికమాలను సమర్పిస్తూ ఉంటారు. అంటే ఇల్లు కన్స్ట్రక్షన్స్ చేద్దాం అనుకుంటున్నారు కాబట్టి, లేదా పిల్లకి పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు, ఏదైనా శుభకార్యం చేద్దాం అనుకుంటున్నారు, ముందుగా ఆదిదేవుడైన వినాయకుడికి నమస్కరిస్తూ ఉంటాం కదా. కాబట్టి స్వామివారిని అనుగ్రహించమని కోరుతూ ఇలా తెల్లజిల్లేడు పూలతో మాలగా చేసి స్వామివారికి సమర్పించినట్లయితే మీరు అనుకున్నటువంటి కార్యంలో విజయాన్ని సాధిస్తారు. అలాగే ఏదైనా పని మొదలు పెట్టేటప్పుడు ఎక్కడ ఆటంకం లేకుండా ఆ పని అనేది నిర్విరామంగా జరుగుతూ దిగ్విజయాన్ని సాధిస్తారు. ఇలా నెలకి ఒకసారి వచ్చే సంకష్ట చతుర్థి రోజైనా లేదా ప్రతి బుధవారం వేళైనా సరే వినాయకుడికి ఈ తెల్లజిల్లేడు పూల మాలను సమర్పించవచ్చు. ఇంట్లో అయినా సరే వినాయకునికి ఇలా తెల్లజిల్లేడు పూల మాలని ప్రతి బుధవారం వేళ అలంకరణ చేయవచ్చు. మాలగా ఈ విధంగా గుచ్చిన తర్వాత చూడడానికి ఈ విధంగా ఉంటుందండి. చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో కదూ. చాలా అందంగా కనిపిస్తున్నటువంటి తెల్లజిల్లేడు మొక్కలతోటి మాల కూడా చాలా అందంగా ఉంది కదూ. ఇలా పువ్వు మధ్యలో కూడా మీరు చామంతి పువ్వు, గులాబీ పువ్వు లేదంటే ఏవైనా తమలపాకులైనా పెట్టి చక్కగా మాలను అనేది కట్టవచ్చండి. నేను అచ్చంగా పువ్వులతోనే ఏ విధంగా మాలను తయారు చేయవచ్చు అనే విషయాన్ని మాత్రమే షేర్ చేస్తున్నాను. మీరు ఉంటున్నటువంటి ప్రదేశంలో ఈ పువ్వులను ఏమంటారనే విషయం కూడా ఒక చిన్న కమెంట్ ద్వారా తెలియచేయండి. మేమైతే పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంటున్నాము, అంటే ఇప్పుడు ఏలూరు జిల్లా అంటున్నారులేండి. అక్కడైతే బొగడబంతి పువ్వులు అని అంటారు. ఈ బొగడబంతి పువ్వులు ఆ శ్రీ మహావిష్ణువుకి చాలా ఇష్టము. ఇవన్నీ కూడా మాలగా గుచ్చి ఆ శ్రీ మహావిష్ణువుకి సమర్పించటం ద్వారా స్వామివారి యొక్క అనుగ్రహం శీఘ్రంగా కలుగుతుంది అని అంటారు. ఎక్కువగా తులసి దళాలలో ఈ బొగడబంతి పువ్వులను వేసి మాలగా కట్టి స్వామివారికి అలంకరణ చేస్తూ ఉంటారు. ఈ మాల చాలా లైట్ వెయిట్గా ఉంటుందండి. అంటే ఈ బొగడబంతి పూలు అనేవి చాలా తేలికపాటిగా ఉంటాయి. కనకాంబరాల మాల ఎంత తేలికగా ఉంటుందో అంత తేలికగా ఉంటుంది. బొగడబంతి పూలు కట్టేటప్పుడు ఈ విధంగా 2 కాడలని మెలికివేసి ముందుగా కట్టి ఆ తర్వాత బొగడబంతి పూలని సూది దారంతో గుచ్చినట్లయితే పువ్వుల మాల అనేది జరగకుండా ఉంటుంది. అలాగే పటాలకు అలంకరణ చేసేటప్పుడు ఆ కాడల ద్వారా మాల అనేది నేలకు పడిపోకుండా నిలిచి ఉంటుంది. బొగడబంతి పువ్వుల యొక్క రంగు చూడడానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ రంగు పర్పుల్ కలర్లో ఉండడం వల్ల చూడముచ్చటగా ఉంటుంది. స్వామివారికి అలంకరణ చేసేటప్పుడు ఈ పర్పుల్ కలర్ కూడా చాలా అందంగా కనపడుతుంది. ఒక్కసారి బొగడబంతి పూల మాలని స్వామివారికి అలంకరణ చేసిన తర్వాత 3 రోజులైనా సరే వాడకుండా అలానే ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది. ఈ పువ్వులు రేకులను కూడా మీరు కుండీలో వేసినట్లయితే వెంటనే ఒక నెల రోజుల్లోనే కొంచెం పెద్ద మొక్కలుగా అయ్యి పువ్వులు పోయడం ప్రారంభిస్తుంది. ఇదిగోండి బొగడబంతి పువ్వుల యొక్క మాల ఈ విధంగా ఉంటుంది. ఈ రోజు వీడియోలో నేను 4 రకాల పువ్వుల మాలను మీ అందరికి కూడా షేర్ చేశానండి.
మీలో ఎంతమందికి 4 రకాల పువ్వుల మాలలో ఏ రకమైన పువ్వుల మాల నచ్చిందనే విషయం కూడా ఒక చిన్న కమెంట్ ద్వారా తెలియచేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. ఇక అప్పటి వరకు నమస్కారం అండి.